రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారు కావడంతో మంత్రుల శాఖలు మార్పులు చేర్పులపై పార్టీలో ప్రచారం జోరందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న ప్రధాన శాఖలు ఎవరికి కేటాయిస్తారు, ఇప్పుడు మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో ఎవరికి తగ్గుతాయి, ఎవరికి పెరిగే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న హోంమంత్రి పదవి ఎవరికి వరిస్తుందన్నది కూడా ఆసక్తిగా మారింది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే వాళ్లకు హోంశాఖ కేటాయిస్తారా, లేక ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న వారిలో ఒకరికి ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చాలా కాలంగా నెలకొన్న స్తబ్దతకు త్వరలో తెరపడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడిన కోర్ కమిటీతో చర్చించిన ఏఐసీసీ మంత్రివర్గ విస్తరణకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 4ంటిని ప్రస్తుతం భర్తీ చేసే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, బీసీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరు, ఒక ఎస్సీకి చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఒకరికి మాత్రమే చోటు దక్కొచ్చని తెలుస్తోంది. బీసీల్లో వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్యలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇక్కడ మాల సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి ఇవ్వడాన్ని కొందరు మాదిక సామాజిక వర్గానికి చెందిన నాయకులు అభ్యంతరం పెడుతున్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ 6 మంత్రి పదవులు భర్తీ చేయాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లయితే 2 రెడ్లు, 2 బీసీలు, ఒక ఎస్సీకి, ఒక మైనారిటీ లేదా ఎస్టీకి మంత్రులయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమతౌల్యతలో భాగంగా మంత్రివర్గంలో చోటు దక్కకుంటే మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ నాయకులకు కేబినెట్ హోదాతో కూడిన ఇతర పదవులు ఇవ్వాలని కూడా పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని భావిస్తుండగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎవరికీ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తనకే దక్కుతుందని భావించిన ప్రేమ్ సాగర్ రావు వివేక్ వెంకటస్వామికి ఇవ్వని పక్షంలో తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోం, మున్సిపల్, విద్యా, కార్మిక శాఖలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు ఉన్నాయి. కొత్త మంత్రులు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి విద్యా, మున్సిపల్ శాఖలు తన వద్దనే పెట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన హోం, కార్మిక శాఖతో పాటు ఇతర శాఖల్ని ఇతరులకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరిగిన తరువాత ఇప్పుడున్న మంత్రులకు కొందరికి శాఖలు తగ్గించడం, మరికొందరికి పెంచడం, కొత్త వారికి కూడా వారి విద్యార్హతలు, జనంతో కలిగి ఉన్న సంబంధాల్ని దృష్టిలో ఉంచుకుని శాఖల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పౌర సరఫరాలు, విద్యుత్తు, సినిమాటోగ్రఫీ, పర్యాటక ఇలా కొన్ని శాఖల్ని పక్కకు తీసి ఆయా మంత్రులపై భారాన్ని కూడా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శాఖలపై కూడా ఇప్పటికే కోర్ కమిటీలో చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి పదవులు పెరుగుతాయి, ఎవరికి తగ్గుతాయి, కొత్తగా వచ్చే మంత్రులకు ఏ శాఖలు దక్కే అవకాశం ఉంది తదితర అంశాలపై పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.